రోడ్డు మీద ఐస్ ముక్కలతో వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా మామ? స్కిప్ చేయకుండా చూడండి, చివరిలో అనేది ఒక క్రేజీ పని చేశారు. హాయ్ ఫ్రెండ్స్, వర్షం తగ్గడమే ఆలస్యం. గల్లీలో ఉన్న పిల్లలందరూ రోడ్డు మీదకి వచ్చేసి కింద పడిన వడగలను ఏరుకుంటూ తెగ హడావిడి చేస్తున్నారు. అసలు ఆ తెల్లటి వడగల ముక్కలు నేలకేసి కొడుతూ వాళ్ళు చేస్తున్న అల్లరి చూస్తుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేసాయి. పిల్లలంతా ఎగబడి పోటీలు పడి మరి ఆ వడగలను ఒక పెద్ద పల్లెం నిండా ఏరడం స్టార్ట్ చేశారు. గల్లీ అంతా ఒకటే హడావిడి. చూశారు కదా పల్లెం నిండా ఐస్ ముక్కలు ఎలా నింపేశారో. మేము కూడా పిల్లలతో కలిసి ఆ వడగలను పట్టుకుని ఎంతో సరదాగా ఆడుకున్నాం. అసలు ఈ ఎండాకాలంలో ఇలాంటి వడగల వర్షం పడటం, ఆ ఐస్ ముక్కలు అందరూ కలిసి ఆడుకోవడం అంటే ఆ కిక్కే వేరు. ప్రకృతి ఇచ్చిన ఈ చిన్న సర్ప్రైజ్ మా అందరికీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తెచ్చింది. మరి ఆ పల్లెంలో ఏరిన వడగల్లో నేను చివరి చేసిన పని చూస్తే మీరేం నవ్వు ఒప్పుకోలేరు. ఇక లాస్ట్ షాట్ చూడండి మామ. ఆ ఏరుకొని తెల్లటి వడగల ముక్కలన్నీ ఒక కప్పులో వేసి అందులో గరిటెడు పంచదార వేసి బాగా కలిపి పక్కా నాచురల్ వడగల్ల ఐస్ సర్బత్లో తాగేశాను. అబ్బా, ఎండాకాలంలో ఫ్రీగా దొరికిన ఐస్ క్రీమ్ ఆ టేస్ట్ మాత్రం ఎదిరిపోయింది ఫ్రెండ్స్. మరి మా పిల్లల అల్లరి నా క్రేజీ వడగల్ల ఐస్ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి మన లక్ష్మీనారాయణ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఉంటాను, మీ లక్ష్మీనారాయణ.